టు సైన్మా 2.2. అనుకునే చేసినా అనుకోకుండా అలా జరిగిపోయినా డార్లింగ్ ఖాతాలో రికార్డులు మాత్రం అలా వచ్చి పడిపోతున్నాయి. సినిమా రిలీజ్ కంటే కంటెంట్ ఎలా ఉంది అనే టాపిక్ కంటే రికార్డుల మీద ఫోకస్ ఎక్కువగా ఉంటున్న ఈ టైంలో డార్లింగ్ లేటెస్ట్గా ఏం రికార్డ్ సృష్టించారు అని అనుకుంటున్నారా? చూడండి. పోస్ట్ కోవిడ్ వరుసగా 4 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేసుకున్న స్టార్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు ప్రభాస్. ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఇష్టంగా వైరల్ చేసుకుంటున్న టాపిక్ ఇదే. మిగిలిన హీరోలు సినిమాలు రిలీజ్ చేసినా అవి రీజనల్ కే పరిమితం కావడం వంటి వాటితో ఈ రికార్డ్ ప్రభాస్ ని రీచ్ అయింది. సినిమా జయాపజయాలను పక్కన పెడితే ఎక్కడా స్పీడ్ తగ్గట్లేదు ప్రభాస్. ఒక్కసారి కెప్టెన్ ని నమ్మి సెట్ లో అడుగు పెడితే వాళ్ళు చెప్పింది చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రాధేశ్యామ్ ఫ్లాప్ అయినా, ఆదిపురుష్ అస్సాం పోయినా పట్టించుకోలేదు డార్లింగ్. చేస్తున్న పని ఆత్మసంతృప్తినిస్తే చాలు అన్న పంధాతో ముందుకు సాగుతున్నారు. లేటెస్ట్ గా ఆయన నటించిన కల్కి సెలబ్రిటీస్ ప్రశంసలు పొందుతోంది. కల్కి యూనివర్స్ లో భాగమైనందుకు విజయ్ దేవరకొండ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నెక్స్ట్ కల్కి యూనివర్స్ ఎలా ఉండబోతుందా అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం ప్రస్తుతం రాజాసాబ్, స్పిరిట్ మూవీస్ మీదే నా ఫుల్ ఫోకస్ అంటున్నారు. అమ్మో, ఈయనకి దొరికితే 5 ఏళ్లు తినేస్తాడు అని అంటాడు భైరవ. ఈసారి దొరకు 10 ఏళ్లు తొక్కేస్తా అంటారు జక్కన్న. కల్కి సినిమాలో ఈ సీన్ ఆడియన్స్ కి చాలా ఆనందాన్నిచ్చింది. కానీ ఇదే టాపిక్ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ప్రభాస్ స్పీడ్ బాగానే ఉంది కానీ మరి మావాడి సంగతి అంటూ ఆలోచనల్లో పడిపోతున్నారు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ అందరూ ఎప్పటినుంచో చూడాలనుకుంటున్నారు. మా హీరోతో మీరు సినిమా ఎందుకు చేయరు అని రాజమౌళిని అడిగిన వారు, రాజమౌళికి డేట్స్ ఎందుకివ్వరని మహేష్ ని అడిగిన వారు, వాళ్లంతా ఇప్పుడు ఈ కాంబో సెట్ కావడంతో ఫుల్ హ్యాపీస్. అయితే రాజమౌళి మహేష్ మూవీ ఎప్పటినుంచి మొదలవుతుందన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని, టెస్ట్ కట్ వీడియోలు రెడీ అవుతున్నాయని రకరకాల వార్తలొచ్చాయి. అయితే అవేవీ జరగలేదు. మరి త్వరలోనే మహేష్ పుట్టినరోజు రాబోతోంది. ఆలోపైన రాజమౌళి ఏదో ఒకటి తేలుస్తారా లేదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రీసెంట్ గా ఆస్కర్ నుంచి ఆహ్వానం అందుకున్న జక్కన్న ఓవైపు ఆ పనుల మీద కూడా కాన్సంట్రేట్ చేయాలి. మహేష్ మూవీని ఇంటర్నేషనల్ రేంజ్ కి ఇంచు కూడా తగ్గకుండా తెరకెక్కించాలి. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు ఘట్టంనేని ఫ్యాన్స్. అన్లిమిటెడ్ బడ్జెట్ తో అంచనాలకు అందకుండా తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఆ మాత్రం ఆలస్యాన్ని భరించాల్సిందేనని తమలో తామే సర్ది చెప్పుకుంటున్నారు. హీరో ధనుష్ సెలెక్షన్ గురించి ఇప్పుడు కోలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ధనుష్ సెలెక్ట్ చేసుకుంటున్న కెప్టెన్ల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు జనం. రీసెంట్ గా ఈ కెప్టెన్సీ లిస్ట్ లో సుధా కొంగర్ పేరు హైలైట్ అవుతోంది. ఎందుకో ఈ స్టోరీ చూడండి. ఈ ఏడాది ఆల్రెడీ కెప్టెన్ మిల్లర్ తో జనాల్ని పలకరించారు ధనుష్. ఆ సినిమా అనుకున్న స్థాయిలో బంపర్ హిట్ కాలేదు. అందుకే శ్రద్ధగా రాయన్ మీద ఫోకస్ పెట్టారు. రాయన్ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే జూన్లోనే విడుదల కావాల్సింది రాయన్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా మూవీ వాయిదా పడింది. ధనుష్ డైరెక్టోరియల్ స్కిల్స్ ని రాయన్ లో ఈ నెల 26న మరొకసారి థియేటర్స్ లో చూడొచ్చు ఆడియన్స్. రాయన్ సినిమా తర్వాత ధనుష్ నుంచి విడుదలయ్యే సినిమా కుబేరా. వైవిధ్యమైన కథలతో మెప్పిస్తారనే పేరున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాకు డైరెక్టర్. కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి ధనుష్ చేస్తున్న కుబేర మీద మంచి హైప్ ఉంది ఇండస్ట్రీలో. కుబేర తర్వాత ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తారన్నది ఇప్పటి వరకున్న సమాచారం. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఆయన సుధా కొంగర సెట్స్ కి జంప్ అవుతారట. ఆల్రెడీ సూర్యతో ఒక సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు సుధా కొంగర. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పక్కన పడింది. మరొక స్క్రిప్ట్ తో ధ్రువ్ విక్రమ్ తో సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సుధా ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ ధనుష్ తోనే అని, సూర్య కోసం చేసిన స్క్రిప్ట్ నే డీల్ చేస్తారని కోలీవుడ్ లో టాక్. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ అని సిద్ధు జనలగడ్డ చెప్పిన మాటల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు నటి పూజా హెగ్డే. అయితే సిద్ధు ఆ సజెషన్ ఇచ్చినప్పుడు అక్కడెక్కడో మంచు కొండల్లో ఉన్నారు. కానీ తానెక్కడుంటే అక్కడే ఆ మాటను ఇంప్లిమెంట్ చేస్తున్నారు నటి పూజా హెగ్డే. ఇంతకీ సిద్ధు ఏమన్నారు, పూజ ఏం చేస్తున్నారు? ముందైతే సిద్ధు చెప్పిన మాటల గురించి వినేయండి. విన్నారుగా, అది సంగతి. అలా వెళ్ళి చిల్లవండి అని. అయితే ఈ వర్షన్ని తనదైన స్టైల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు బ్యూటిఫుల్ పూజా హెగ్డే. నచ్చినంతసేపు పడుకోవడం, ఉన్న చోట గెంతులేయడం, సినిమాటోగ్రాఫర్ చైర్ని కబ్జా చేయడం. ఒక్కటేంటి, పూజ అల్లరిని చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. చోట చోట సరదాలు లేకపోతే లైఫ్ ఏం బాగుంటుంది అంటూ కొంటెగా కన్నుగెడుతున్నారు మిస్ హెగ్డే. తాను ఎక్కడుంటే అక్కడ మోత మోగిపోవాల్సిందే అంటున్నారు ఈ భామ. అంతెందుకు, ఆమె సెట్లో ఉంటే ప్లేలిస్ట్ నాన్ స్టాప్ గా సౌండ్ చేస్తూనే ఉంటుందట. అంతగా మ్యూజిక్ ని ఇష్టపడతాను అంటున్నారు మేడం పూజ. ప్రస్తుతం తమిళంలో సూర్యతో ఒక సినిమా చేస్తున్నారు పూజ. నార్త్ లోని కొన్ని సినిమాలున్నాయి. త్వరలోనే నాగ చైతన్యతో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. కెరియర్ లో సక్సెస్ కొత్త కాదు, గ్యాప్ కొత్త కాదు, ఫెయిల్యూర్స్ అస్సలు కొత్త కాదు. అలాగని డీలా పడిపోతే ఎలా? రేపు బాగుంటుందనే నమ్మకంతో మన పని మనం చేసుకుపోవడమే నాకు తెలిసిన పని అంటున్నారు పూజ.
అసలు కొందరి గురించి కంపారిజన్ ఎందుకు వస్తుందో తెలీదు, కానీ విపరీతంగా ట్రెండ్ మాత్రం అయిపోతారు. అలా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు జాన్వీ కపూర్ అండ్ దిశా పాట్ని. వీరిద్దరికి ఒక విషయంలో లింక్ పెట్టి సరదాగా మాట్లాడుకుంటున్నారు మూవీ గోయర్స్. తెలుగు సినిమాలు దిశా పాట్నీకి కలిసొస్తాయా లేదా? మొన్నటిదాకా ఇదొక ఆసక్తికరమైన టాపిక్. కానీ కల్కి సక్సెస్ తో దిశాకి టాలీవుడ్ లో హిట్ వచ్చేసింది. కానీ కల్కిలో ఒకటి అరా సన్నివేశాలు ఒక పాటతో సరిపెట్టుకోవాల్సొచ్చింది ఈ బ్యూటీ. పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయినా భైరవ జోడీగా నటించినందుకు హ్యాపీ అంటున్నారు దిశ. మరో 3.5 నెలల్లో మళ్లీ సౌత్ ఆడియన్స్ ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు దిశా పాట్ని. సూర్య హీరోగా నటిస్తున్న కంగువ 38 భాషల్లో విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ దిశా పాట్ని. అక్టోబర్ 10న విడుదల కాబోతోంది కంగువ. ఈ సినిమాలో అయినా కాస్త నిడివి ఎక్కువ ఉన్న పాత్రలో మెప్పించాలన్నది ఆమె కోరిక. మరి మేకర్స్ ఆమె మాటను కన్సిడర్ చేస్తారా, లేక సినిమా లెంత్ ఎక్కువవుతోందని ఎడిటింగ్ టేబుల్ మీద కట్ చేస్తారా అనేది చూడాలి. అన్ని ముందుగా అనుకున్నట్టే జరుగుంటే అక్టోబర్ 10న జాన్వీ తెర మీద మెరుపులు మెరిపించేవారే. తన అభిమాన నటుడు తారక్ తో కలిసి సిల్వర్ స్క్రీన్స్ మీద దుమ్ము రేపేవారే. దేవర సినిమా పనులు త్వరగా పూర్తి అవుతూ ఉండడంతో సెప్టెంబర్ కి ప్రీపోన్ అయింది. సో జాన్వీ రావాల్సిన ఆ డేట్ కు వచ్చేస్తున్నారు దిశా పాట్ని. ఈ విధంగా అక్టోబర్ 10 లింకుతో జాన్వీ దిశాను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.